తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో పలానా వాళ్ళకి బాగాలేదు, పలానా రాసుల వరకు అయితే అస్సలు బాగాలేదు అని మీరే ఇందాక మా శనీశ్వరుడి గురించి చెప్తూ, ఆయన ఒక రాడ్ లాగా ఒక బంగారాన్ని ఎట్లయితే మౌళ్ళు చేస్తేనే ఒక ఆభరణం అవుతుందో అట్లా మౌళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కదా. సో ఈ రాసుల వరకు బాగాలేదంట అమ్మో దిగులుబడి కూర్చోకుండా వాళ్ళకు ఒక మోటివేషన్ మాట చెప్పాలంటే, బీ ప్రిపేర్డ్ అని చెప్పాలంటే, ప్రిపేర్ లైక్ దిస్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? కలియుగంలో కష్టాలు సర్వసాధారణం. సో కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరీ ముఖ్యంగా బంధువుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి, దోస్తుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం జాతకం అనేది మనల్ని 88% కమాండ్ చేస్తుంది. 12% స్వయంకృతాపరాధం అని ఉంటుంది. సో చాలా వరకు నేను చూస్తున్నటువంటి సమస్యల్లో భగవంతుడు పెట్టే సమస్యల కంటే వ్యక్తిగతంగా మనం చేసే పనుల వల్ల సమస్యలు అనుభవించే వాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణ, ఈ ప్రపంచంలో దేశంలో భారతదేశంలో బాగా కష్టపడే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే, తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, అలాగే జనాలకి అప్పులు ఇచ్చేవాళ్ళు. ఈ ఇద్దరే అతి దరిద్రాన్ని, అతి సమస్యను అనుభవిస్తా ఉన్నారు. ఏం చేస్తారు? ఫస్ట్ ఒకడు వచ్చి ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటాడు, తర్వాత దాన్ని 10కి తీసుకుపోతాడు. వీడు ఇచ్చేవాడు ఏమనుకుంటాడు అంటే, ఈ 10 నాకు రిటర్న్ ఇయ్యడేమో అని. వాడు వచ్చి మళ్ళీ ఏమంటాడు, అన్న ఇంకో 10 లక్షలు అన్న 20 లక్షలకి ఇంట్రెస్ట్ కడతా అంటాడు. ఇట్లా వాడు మెల్లిగా 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 దాన్ని ఎక్కడికి తీసుకుపోతాడు? 50 లక్షలకు తీసుకుపోతాడు. తీసుకుపోయి దాన్ని నాశనం చేస్తాడు. ఇక ఇంకొక కల్చర్ వచ్చింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంది కలియుగంలో అంటే, అన్న నువ్వు 50 లక్షలు ఇస్తే నేను ఒక వ్యాపారం చేస్తున్నా, మంత్లీ నీకు 4 లక్షలు ఇస్తా అంటాడు. అనగానే వీడు టెంప్ట్ అయిపోయి 50 లక్షలు ఇస్తాడు. ఇయ్యంగానే వాడు ఏం చేస్తాడు? వీడిచ్చిన 50 లక్షల నుండి 6 నెలలు కంటిన్యూగా 4 లక్షలు ఇచ్చుకుంటూ పోతాడు. అంటే నెలకు 4 లక్షలు అన్నా 6 నాలుగు 24 లక్షలు ఇస్తాడు. తర్వాత 26 లక్షలు మిగులుతాయి, అవి ఏడిగా. ఈ లోపు ఏం చేస్తాడు? తింగరోడు అయితే, అన్న నువ్వు 50 ఇచ్చినావు, నెలకు 4 లక్షలు వస్తున్నాయి కదా, ఇంకో 50 అన్న 8 లక్షలు ఇస్తా అంటాడు. అని ఏం చేస్తాడు? వాడిచ్చిన మళ్ళీ 50 లక్షల నుండి నెలకు 8 ఇస్తాడు, 2 నెలలు 16 లక్షలు ఇస్తాడు. ఇట్లా మోసం చేసేవాడు దేనికైనా తెగిస్తాడు. సో కోయిల కంటే తీయగా ఉండే స్వరం ఎవరిది అంటే మనల్ని అప్పడిగే వాడి స్వరం. అవునండి, అప్పు పుచ్చుకునేటప్పుడు ఒక మాట. సో చాలా బాగుంటుంది వాడి స్వరం. సో ఎప్పుడైతే మనం డబ్బులు అడుగుతామో అప్పటి నుండి మనల్ని వాడు బ్లేమ్ చేయడం స్టార్ట్ అవుతాడు. వాడు లంగా, దొంగ, లఫంగా, లుచ్చ, లేకపోతే వాడు స్మగ్లింగ్ చేస్తుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు, డబ్బులు అట్లా తెచ్చి సంపాదిస్తుండు, ఇట్లా సంపాదిస్తుండు అని మన టార్గెట్ చేస్తాడు. సో ఎక్కువగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ టైం బాగాలేదు, ఏ గ్రహం బాగా లేకున్నా సరే, మీ జాతకం బాగాలేదు అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అప్పులు ఇవ్వడం నిషేధం, స్నేహితులను బంధువులను నమ్మడం నిషేధం, సొంత అన్న, తమ్ముడు, అక్క, చెల్లె ఎవరైనా సరే అప్పులు ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి. అలాగే ఈ మన కలియుగంలో చేయకూడని పని ఏమిటంటే, ఎవరిని సహాయం అడగకుండా ఉండడం. అంటే అసలు సహాయం అడగొద్దు ఎవరిని. ఎందుకంటే ఎవడినన్నా సహాయం అడిగితే, మన ఉదాహరణ ఒక స్నేహితుడిని, అరే హాస్పిటల్ వరకు రారా అంటే ఎంబడి వచ్చిన తర్వాత వాడు జీవితాంతం తెప్పి పొడుస్తాడు. నేను ఆ రోజు నేను హాస్పిటల్కి రాలే, నీ ఎంబడి అంటాడు. మనం వాడికి 10 లక్షల పని చేసి పెట్టినా సరే వాడు దాన్ని తెప్పి పొడుస్తూనే ఉంటాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, డబ్బు విషయంలో జనాలతోని జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. మీ జాతకంలో రాసులు బాగాలేవంటే ఎంత రిజర్వ్డ్గా ఉంటే మీకు అంత. అలాగే మనం ఎంత ఇంట్లో కూర్చున్నా మనల్ని గెలికేటోడు ఎవడో కూడా ఉంటాడు. సో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, కానీ తీవ్రత తగ్గుతుంది. మనం సమాజంలోకి వెళ్ళి తన్ను తినేదానికంటే, గొడవలు పెట్టుకోవడం కంటే, కాంట్రవర్సీలు ఫేస్ చేయడం కంటే, ఇంట్లో కూర్చుంటే 10 కాంట్రవర్సీల్లో 1 వస్తుంది, 9 తప్పించుకోవచ్చు. సో సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడము, నోటిని అదుపులో పెట్టుకోవడము అనేటువంటిది. ఒకవేళ మీకు ఆ భయం ఉంటే, భయం లేకుండా అగ్రెసివ్గా పోతే మీకు తిరుగులేదు. కలియుగంలో భయపడకుండా ఉంటే దాన్ని మించినటువంటి బ్రహ్మాస్త్రం లేనేలేదు. దేన్నైనా ఎదుర్కోగల శక్తి మీకు ఉంటే, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తితో ముందుకు పోతే అసలు సమస్యలే రావు. సమస్యలు వచ్చినా అవి చాయ్ తాగినంత ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళండి. అండ్ అలాగే ఎవరికైతే జాతకాలు బాగాలేవో అందరూ కూడా వీలైనప్పుడల్లా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో సమస్యలు అనుభవించేవారు, అలాగే శత్రువుల వల్ల
న్యాయపరమైన ఇబ్బందులు, భూమికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేవారు బగాళముఖి కామాఖ్య టెంపుల్లో బగాళముఖి దేవాలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి, సమస్యల నుండి గట్టెక్కుతారు. రైట్. లాస్ట్లీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటయ్యా ఆయన ఫేవరెట్ ఆభరణం అంటే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. ఏది మాట్లాడినా గన్ షాట్గా కొట్టేసి పడేస్తాడు, ఎదుటివాడు వాడి కర్మకి వాడి విజ్ఞతకి వదిలేస్తారు. ఏంటండి ఆ కాన్ఫిడెన్స్? అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నేను దీనికి ఏదో ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక పేషెంట్ను మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో మీ అన్ననో ఎవరో ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినావు, నువ్వు ఎమర్జెన్సీలోకి వెళ్తున్నావు. అదే సందర్భంలో ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది, నువ్వు వీళ్ళ లోపలికి తీసుకెళ్తావా, డెడ్ బాడీ చూసి వెనక్కి వస్తావా? అంటే వాడికి హాస్పిటల్లే ముఖ్యం కదా ఇప్పుడు తీసుకెళ్ళి. అదమ్మా ఆన్సర్ చెప్తాలే, అంత లోపలికే తీసుకెళ్తా నేనైతే. నువ్వైతే లోపలికే తీసుకెళ్తావు, నువ్వు కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా లోపలికే తీసుకెళ్తారు, మరే నేనైనా లోపలికే తీసుకెళ్తా. కానీ ఒకవేళ ఆ డెడ్ బాడీని చూసి వెనక్కి తీసుకొచ్చేవాడిని ఏమంటాం? వేస్ట్ ఫెలో అంటాను. ఏమంటారు? వేస్ట్ ఫెలో అంటాను. వీడికి వైద్యం ముఖ్యం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక్క ప్రిడిక్షన్ తప్పైనంత మాత్రాన వేణుస్వామిని అట్లనే ఆలోచించి జనాలు రాకుండా ఉండరు కదా. అర్థమైందా? మరి జనాలు సక్సెస్ రేట్ చూస్తారు, ప్రాపగండా చూడరు. ప్రాపగండా ఎంజాయ్ చేస్తారు. తెలుగు సమాజం ఏ స్థాయికి వెళ్ళింది అంటే, నేను అబ్జర్వ్ చేస్తున్న దగ్గరికి ప్రతిరోజు తెలుగు ప్రజలు కాంట్రవర్సీని కోరుకుంటున్నారు ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్. అవునండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సేక్. ఉదాహరణ, మొన్న ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు బూతులు మాట్లాడతాడు. మన ఇంట్లోనే అలాంటి వాడు ఉంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాం, కానీ దాన్ని మనం ఎంజాయ్ చేసినాం. అంటే ఎక్కడనో మనకు తెలియనటువంటి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తున్నటువంటి స్థాయిలో, మాస్ హిస్టీరియా లాంటి ఒక స్థాయిలో తెలుగు ప్రజలు మనం ఉన్నాం. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. సో మనము ఒక రకమైన వెగటు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నాం. సో ప్రతి దాంట్లో తీవ్రంగా కోరుకుంటున్నాం. మందు తాగినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది మనది, మటన్ తిన్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది, కొట్లాడుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది, సోషల్ మీడియాలో తన్నుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది. సో ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోసినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది. సో అందుకని తీవ్రమైనటువంటి స్థాయికి మన మానసిక పరిస్థితులు చేరుకున్నాయి. సో అందుకని మనకు ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఏమవుతుంది, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్స్ట్రీమ్ కోరుకుంటున్నాం మనం. సో ఆ ఎక్స్ట్రీమ్ అనేది ఎంతవరకు అంటే 3 రోజులే. అంటే ఏదైనా టాపిక్ వస్తే సోమవారం స్టార్ట్ అయితే బుధవారం కల్లా అయిపోవాలి, గురువారం కొత్తది కావాలి. సో మనోళ్ళే ఏం లేదా ఈ మధ్యన కాంట్రవర్సీ అంటే ఎంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు అనేది అర్థమవుతుంది. సో ఇంత పీక్స్కి వెళ్ళిపోయినటువంటి స్థాయిలో నన్ను విమర్శించే సమాజము, లేదా నేను అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. సో రాముడు కృష్ణుడు లాంటి వాళ్ళే దేవుళ్ళనే విమర్శించే సమాజంలో ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ కొనికిస్కా కానీ నేనెంత. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నన్ను నమ్మేవాళ్ళు ఎప్పటికీ నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. రెండోది, ప్రపంచంలో ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడే ఏకైక జ్యోతిష్కుడు వేణుస్వామి ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ ముందుగా చాలామంది క్రియేటివిటీతో నన్ను విమర్శించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆ వీడియోలు చూడండి, ఫస్ట్ నన్ను తిట్టిన వీడియోలు చూడండి, నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి. అవి చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రాకండి, వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. ఇది నా కాన్ఫిడెన్స్. రైట్. సో నో చెప్పడం ఈజీయా, ఎస్ చెప్పడం ఈజీయా అండి మీ దృష్టిలో? యాక్సెప్ట్ నో ఆర్ యాక్సెప్ట్ ఎస్? ఈజీ కాదు, కష్టం అనేది. నో చెప్పడం కష్టం, నో చెప్పడమే కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. దానివల్లే సర్వం సంకరాకిపోతుంది. ఏమండి నాకు కుదరదయ్యా, నో అదే అది చెప్పలేకనే సర్వం సంకరాకిపోతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. లేదమ్మా, అంటే సమాజం గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడలా. నేను నా గురించి సమాజం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, తల్లి ఒక 50,000 ఈ తల్లి ఇయ్యపో అంటావా? ఫస్ట్ వాడు వచ్చి నెయ్యి పూస్తాడు, వెన్న పూస్తాడు, తేనె పూస్తాడు, మెల్లగా మాట్లాడతాడు, 50 నుండి 30కి వస్తావు. అప్పుడు నువ్వు ఎస్ చెప్పినట్ట, నో చెప్పినట్ట? అది నేను చెప్పే పాయింట్. సో నో చెప్పగలిగితే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు. సో ప్రిఫేర్ ఫర్ దట్. నేను ఈ మధ్యన నేర్చుకుంటున్నా, ఈ మధ్యన నేను కూడా డెవలప్ అవుతున్నా. అంటే నాలో ఉన్న వీక్ పాయింట్ నో చెప్పలేకపోవడం. వేణుస్వామిలో ఉన్న ఏకైక చెడు లక్షణం అది ఒకటే. సో ఈ మధ్యన నో చెప్పడానికి నేను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా. సమాజం నన్ను మారుస్తుంది, నేను మారట్లేదు. సమాజం నన్ను మార్చి ఒక సామెత ఉంది మనకు, ఒక సేయింగ్. బాంబేలో ట్రైన్ ఎక్కాలంటే మనం ఎక్కాల్సిన పని లేదు, మనం దిగాల్సిన పని లేదు. జనాలు ఎక్కిస్తారు, జనాలు తీస్తారు. నీకు ఐడియా ఉందో లేదు? తోపుడు. మనం జనాలు రైల్వే స్టేషన్ నిలబడితే వెనకాల నుండి 1000 మంది వచ్చి తోగి లోలు నొక్కుతారు. అట్లనే దిగేటప్పుడు కూడా వాళ్ళు నూకేస్తారు. అట్లనే జనాలు నన్ను రాడు తెలుస్తారు.
సో దాంట్లో నన్ను విమర్శించి నన్ను ఎక్స్ట్రీమ్ రాడ్ తేలుస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నన్ను చాలాసార్లు అట్లా తీసుకుపోయి ఇట్లా దాన్ని పాడ మీద పడుకోబెడతారు లేపుతారు. అందుకని చాలా ఈజీ అయిపోయింది నాకు, అంటే ఫేస్ చేయడం ఈజీ అయిపోయింది. ఎఫెక్ట్ అవ్వదా అండి కొంచెం కూడా? ఏం లేదు తల్లి, చాలా చూస్తున్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడ నేను యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? నేను ఇట్లనే ఉంటా, ఎందుకంటే నాకు అలవాటైపోయింది ఏంటంటే ఒకవేళ ఏం కాంట్రవర్సీ లేకపోతే ఏది మనం తప్పు చేస్తున్నావా ఏంది 6 నెలలు అవుతుంది, ఏంది గ్యాప్ వచ్చింది ఈసారి, 6 నెలల నుండి మనల్ని ఎవడు గెలుపుతలేడు ఏంది, మనం ఏమైనా తప్పు అంటే శత్రువులు లేని లైఫ్, విమర్శలు లేని లైఫ్. ఎప్పుడైతే నీ జీవితంలో నీకు శత్రువులు లేరో, విమర్శకులు లేరో, నీ లైఫ్ సాఫీగా పోతుంది, నువ్వేం చేస్తలేవు గొప్ప పని అని ఒక పెద్ద వ్యక్తులు సేయింగ్. సో అట్లనే మనల్ని ఎవడో ఒకటి గెలకపోతే మనకి ఏమనిపిస్తుంది, ఏందబ్బా మనం ఏం సైలెంట్గా ఉన్నామంటే మనల్ని ఎవడు గెలుపుతలేడు అంటే మనం ఏం తప్పు చేస్తున్నామా, అంటే మనం ఏమైనా స్లో అయినా మా సమాజంలో, అలాంటి ఆలోచనకు వస్తున్నాను నేను. సో రెండోది, విమర్శలను పట్టించుకునే స్థాయిలో నేను కాదు, ఎవరు ఉండరు. కలియుగంలో నేను అదే చెప్పిన, తెలుగు ప్రజల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండాలి, నేను ఉండొద్దు. నువ్వు మాత్రమే నేను విమర్శిస్తే పడాలి, నన్ను విమర్శించొద్దు. ఈ రెండే జనాలకు, తెలుగు జనాలకు. సో ఇది అర్థం చేసుకున్నా కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్నిటికంటే ముఖ్యం, నేనంటూ తప్పు చేస్తే నన్ను నాశనం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నన్ను సర్వనాశనం చేయడానికి అమ్మవారు కామాఖ్యాదేవి ఉంది. నేను ఏ తప్పు చేసినా, అది న్యాయపరమైన తప్పైనా, శాస్త్రపరమైన తప్పన్నా, ఒక వ్యక్తిని నాశనం చేయాలన్నా, ఎలాంటి చెడు ఆలోచన నాకు వచ్చినా నన్ను సర్వనాశనం చేసే రైట్స్ ఆ ఇద్దరికీ ఉన్నాయి. నన్ను సర్వనాశనం వాళ్ళు చేస్తారు. సో నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు నన్ను కాపాడతారు అనే బ్లైండ్ నమ్మకం కూడా నాకు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.